హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్ను టాక్స్. ఈరోజు వీడియోలో అయితే మీకు మచిలీపట్నంలో ఉన్న గిలకల్ దిండి ఏరియా అయితే చూపిస్తున్నానండి. చూసారా, ఇక్కడ రోడ్డు మీద అంతా కూడా ఎండి చేపలు, ఎండి రొయ్యలు ఎండి పెట్టేశారనమాట. మీకు ఫస్ట్ నుంచి చూస్తే కూడా అర్థమై ఉంటుంది. రోడ్డు పక్కనే ఉప్పు, చాలా ఎక్కువగా ఉప్పు వేసి ఎండి చేపలు, ఎండి రొయ్యలు అనేది ఇక్కడ రోడ్డు మీదే ఎండబెట్టేస్తున్నారు. నేనైతే ఇట్లా చూడలేదు అసలు ఎప్పుడు, ఇదే ఫస్ట్ టైం అనమాట చూస్తున్నాను. మనం తినే ఎండి చేపలు, ఎండి రొయ్యలు ఇలా ఎండబెడతారా అని అనుకున్నాను. మరీ రోడ్డు మీద ఎండబెట్టేస్తున్నారు. సో ఇది మేము వెళ్తున్నది గిలకల్ దిండి ఏరియా అండి. ఇక్కడ పోర్ట్ అది పడిద్ది అంటున్నారు. ఇది వచ్చేసి పక్కన పోలీస్ స్టేషన్, గిలకల్ దిండి పోలీస్ స్టేషన్ అండి. ఇక్కడంతా కూడా పని జరుగుతూ ఉంది, కన్స్ట్రక్షన్ అంతా కూడా జరుగుతూ ఉంది. చాలా వర్క్ పెండింగ్లో ఉంది. ఇక్కడంతా కూడా షాప్స్ పెడతారంట. ఇంకా మనకి పోర్ట్ అనేది వస్తే ఇక్కడ ఇంకా చాలా అభివృద్ధి చెందిద్ది అని కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు అయితే చెప్తున్నారు. ఈ వీడియోలో అయితే మీకు మొత్తం ఇదంతా ఏంటి, ఎలా ఉంటుంది అని చూపించబోతున్నానండి. ఈ వీడియో స్కిప్ చేయకోకుండా చూడండి. ఇప్పుడు మేమైతే స్టార్ట్ అయ్యామన్నమాట. ఈ ఏరియా అంతా కూడా సరౌండింగ్స్ పెద్ద జనమేమీ లేరు. మమ్మల్ని స్టార్టింగ్ కూడా ఎంట్రన్స్ చేయడమే వెళ్ళనివ్వట్లేదు, చూడడానికి వెళ్ళడానికి వీలు లేదు అని చెప్పేసి ఇద్దరు సెక్యూరిటీ అయితే మమ్మల్ని ఆపేశారు. లేదండి, ఇప్పుడే జస్ట్ అట్లా వెళ్ళి చూసి వచ్చేస్తాం, వెంటనే మేము అక్కడ ఏమీ తిరగము చేయము అని అయితే చెప్పాము. వాళ్ళైతే మాకు మనీ కోసమే మమ్మల్ని ఆపినట్టు అనిపించిందండి. ఎంట్రన్స్లో అయితే మేము ఎట్లాగట్లా వాళ్ళకి చెప్పి లోపలికి అయితే ఎంట్రన్స్ అయ్యాము. లోపలంతా కూడా ఇలా ఉందన్నమాట. మన దగ్గర ఏదైనా వెహికల్ ఉంటే మనకి బెనిఫిట్ అండి లోపలికి వెళ్ళడానికి, ఎందుకంటే చాలా లాంగ్. ఇంకా మాకు వచ్చేటప్పుడు అక్కడ కొద్దిగా రోడ్ అయి వేస్తున్నారండి. అక్కడ మాకు ఇంకా ఇబ్బంది అయిపోయిందనమాట. రోడ్డు వేస్తున్నారు కదా, మమ్మల్ని అయితే స్ట్రైట్ రోడ్ నుంచి అస్సలు వెళ్ళనీయలేదన్నమాట. మేమేదో షార్ట్ కట్లు రూట్లలో నుంచి వచ్చాము. చాలా ఇబ్బంది అయింది. పక్కనే అయితే కాలువలు ఉన్నాయండి. పక్కన కాలువలు ఉండటం, మాకు ఇటు సైడ్ అంత రోడ్ ఏమి అంత పెద్దగా ఏమి లేదనమాట. చాలా జాగ్రత్తగా అయితే వచ్చాము. అసలు ఇక్కడికి వచ్చి చూడగానే మైండ్ బ్లోయింగ్ వ్యూ ఉందండి. అసలు ఎంత బాగా నచ్చేసిందో నాకైతే ఈ వ్యూ అంతా కూడా. చాలా చాలా బాగుంది. ఈ పడవల్ని ఇంత దగ్గరగా చూడడం అయితే అసలు నాకు ఇంకా చాలా హ్యాపీగా అనిపించింది. కానీ వాటర్ అంటే చాలా చాలా భయం అండి అసలు. ఇంకా ఈ వాటర్ చూసి ఇంకా అట్లా షాక్ అయిపోయాయి అనమాట. ఇంక నేను అసలు అంత దగ్గరకు కూడా వెళ్ళలేదు. ఆ బోట్స్ అన్నీ కూడా ఆగిపోయి ఉన్నాయి, కొన్నేమో రిపేర్లో ఉన్నాయండి. కొన్నేమో అలా స్టాప్ చేసి అట్లా పెట్టారనమాట. మేమైతే నేను ఏం ధర్మకోల్ అనుకున్నాను, చూసారా అదే వాళ్ళు చూసారా ఫ్రెండ్స్, ఎంత పెద్దగా ఉంది. అక్కడి నుంచి ఇక్కడికి బోట్ ముందు మునిగిపోయిందా, ఇదే మునిగిపోయింది. అది ఎక్కడ మా ఊళ్ళో రాళ్ళేస్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడే పడింది, వచ్చి వేసుకోలో ఏది ఎక్కడ పడింది. అసలు భయంగా ఉంది. అలా వస్తున్నాయి రా, ఇదే వస్తున్నాయి.
ఇక్కడ గాలి అనేది బాగా వీస్తుంది ఫ్రెండ్స్. ఎంత సౌండ్ ఇప్పటి వరకు మీరు విన్నారు కదా, మా మాటల్లో అయితే మీకు అంతా అర్థమైంది. ఇక్కడ ఎట్లా ఉందంటే ఫ్లోటింగ్ సడన్గా అసలు రియల్గా చూస్తే ఎట్లా ఉందంటే ఆ వాటర్ కొట్టేస్తుంది అనమాట. ఒక్కసారి కొట్టేస్తుంది. ఒక్క వైపే అంటే ఒక్క సైడ్ నుంచి ఫ్లోటింగ్ అనేది ఎక్కువగా ఉంది అనమాట. అది చూస్తే ఆ వాటర్ శబ్దం, ఆ హోరు గాలి, పెద్ద అక్కడ జనాభా కూడా ఎవరు లేరు, జస్ట్ వర్కింగ్ వాళ్ళు మాత్రమే ఉన్నారు. ఇదంతా కూడా కన్స్ట్రక్షన్ అంతా జరుగుతుందన్నమాట ఇక్కడంతా కూడా. ఇక్కడ ఏమేమి చేస్తున్నారంటే చేపలు అమ్మడానికి ఇదంతా కూడా ఇక్కడ పెట్టి అమ్మడానికి ఇక్కడ అంతా కడుతున్నారంట. అంటే మార్కెట్ లాగా కడుతున్నారంటండి. ఇక్కడ ముందు ఎలా ఉంది అంటే మనకి బీచ్కి సైడ్ ఎలా ఉంటుంది అలా ఉందంట. ఇంకా మాకు ముందు కనిపిస్తుంది. సరే ఆ ముందు చూడాలి ఎలాగైనా అవతల ఏముంది అని మాకైతే ఆ కుతూహలం అనేది ఉంది. సో అక్కడ వెళ్ళడానికి దారి అయితే అస్సలు బాగోలేదండి. ఇలా మట్టిలో ఎత్తు పల్లాలు అలా ఉంది. అయినా కూడా మేము వెళ్ళాల్సిందే, చూడాల్సిందే అని ముందుగా అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. చూస్తున్నాము ఏంటి ఎట్లా అని చెప్పేసి ముందుకైతే స్టార్ట్ అయ్యాము. ఇక్కడ అస్సలు రోడ్డు ఇదంతా కూడా బాగాలేదు, అంతా మట్టి తవ్వేసింది. మేము రావాలనుకున్నదైతే ఎక్కడికేనండి, ఈ యువతల వరకు కూడా వాటర్ ఉండేదంటే ఇది వరకు అయితే. ఇప్పుడైతే వాటర్ అంతా కూడా తగ్గిపోయింది. ఇక్కడంతా కూడా మాకు ఎట్లా ఉందంటే బీచ్ వ్యూలా ఉంది. ఇది బీచ్ పాయే అంటండి. ఇంకా అటు సైడ్ వెళ్తే వీళ్ళ మాటల్లోనే మీరు వినండి. ఇప్పుడు ఇదంతా కట్టి మీరు రేపు వెళ్తారా వాళ్ళ వేటాడకి? నైట్ వెళ్ళిపోతారు. పగలేనా వెళ్తారండి? పొద్దున సాయంత్రానికి వచ్చేస్తారు. ఈ టైర్ బీచ్కి వెళ్ళిపోతారా డైరెక్ట్ గా? ఇటు వెళ్తే వస్తుందండి బీచ్ అట. ఆ కర్రలు ఎందుకని కట్టారు అక్కడ? కట్టే వాళ్ళ ఏరియా ఉంటుంది. కర్రలు వాళ్ళ గురించేనా కట్టింది? కోటుకు కదా. అదేలేండి. ఇంకా అన్ని పడవలో వండుకుంటారు మీరు వంట అవన్నీ? దాంట్లోనే ఎంత దూరం వరకు వెళ్తారా? మీకు దారి ఎలా తెలిసిద్ది లోపలికి? దారి ఎలా తెలిసిద్దండి లోపలికి? ఏమన్నా సిగ్నల్ ఇచ్చేది ఉంటుందా మీకు? సినిమా వచ్చిందిగా తండేల్ రాళ్ళు కడుతున్నారు కదా ఇవ్వట్లేదు. ఎంతవరకు పెడతానో తెలియదు కానీ వీడియోల మీద వీడియోలు తీసేస్తున్నా. చూసారు కదండి, వాళ్ళ మాటలు అయితే విన్నారా? నాకైతే చాలా బాధ అనిపించిందండి. వాళ్ళు నిజంగా చాలా కష్టపడతారు, రియల్ హీరోస్ అనిపించారు. అన్ని డేస్ వాళ్ళు సముద్రంలో ఉన్నారంటే చాలా గ్రేట్ అని అనిపించిందండి నాకైతే.
ఇక్కడైతే బ్రిటిష్ కాలపు వాళ్ళైతే ఇక్కడ ఏదో ఒక పెద్ద గేట్ అయితే ఉండేదంటండి. అక్కడ ఏదో రాసిందని మా వాళ్ళు దిగి చూస్తున్నారనమాట. ఇక్కడంతా కూడా పడవలు తయారు చేస్తున్నారనమాట. ఇక్కడంతా పడవల మేకింగ్ జరుగుతూ ఉంది. పడవలు ఎలా తయారు చేస్తున్నారు ఏంటి అనేది ఇక్కడ చూసాము కొంతసేపు అయితే. చాలా చాలా పడవలు ఉన్నాయండి, రిపేర్లో ఉన్నాయి. ఇంకా ఇక్కడ మేకింగ్ చూసారా, అక్కడంతా కూడా అలా స్టాండ్ లాగా పెట్టుకొని వాళ్ళైతే వర్క్ చేస్తున్నారు. నాకైతే చూడడం చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా షార్ట్స్లో అయితే చాలా చెప్పవలసింది ఉందండి దీని గురించి అయితే. నేను షార్ట్స్లో అయితే షేర్ చేసుకుంటాను. ఈ వీడియో మీకు నచ్చితే కనుక అందరూ లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. థ్యాంక్ యూ.